హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2 రోజులు కలిపి పెద్ది ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే చాలా యూనిక్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు రామ్ చరణ్. ఏపీలో కావచ్చు, కొన్ని రీజన్స్ లో కావచ్చు. అది నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. సో 2వ రోజు అఫీషియల్ పోస్టర్ పెద్ది టీం వాళ్ళు వేసింది. 2 రోజులు కలిపి 181 కోట్లు. 2వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ ని సాధించాడు రామ్ చరణ్. మరి ఇప్పుడు ఈ రోజు శనివారం, రేపు ఆదివారం, వీకెండ్, ఇంకా మేమోకే వదిలేస్తున్నా. పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా, అంటే బుక్ మై షోలోనే డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా తెగుతున్నాయి భయంకరంగా. బుక్ మై షో బయటికి మనకి విజిబుల్ గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గంటకి 25,000 టికెట్లు తగ్గుతున్నాయి. వీకెండ్ విధ్వంసం రామ్ చరణ్ ఎలా ఉంటుందో చూదురు కానీ. సో ఇది 2వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఓవరాల్ గా 2 రోజులు కలిపి 181 కోట్లు. అలాగే ఉత్తరాంధ్రలో రామ్ చరణ్ సెకండ్ డే 2 కోట్ల 16 లక్షల గ్రాస్. 2 రోజులు కలిపి 8 కోట్ల 10 లక్షల గ్రాస్. అంటే ఇది రాజమౌళి తాలూకు రికార్డులు కూడా బద్దలు కొట్టేసింది. బేసిక్ గా ఉత్తరాంధ్రలో 2వ రోజు రాజమౌళి సినిమా కాకుండా ఏ సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్ అనేది రాబట్టలేకపోయింది. ఒక్క ఉత్తరాంధ్ర రీజన్ లోనే రాజమౌళి రికార్డులు అనేవి బద్దలు కొట్టి అవతల పడేశాడు మన రామ్ చరణ్. అది రామ్ చరణ్ కి మాత్రమే సాధ్యమైంది. రామ్ చరణ్ ఒక కంటెంట్ సినిమాతో వస్తే బాక్స్ ఆఫీస్, మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని ఊరకనే అనలేదు. ఆ మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనేటువంటి ట్యాగ్ కి జస్టిఫికేషన్ చేస్తూ ఈ రోజు ఉత్తరాంధ్ర నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలకి సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, టాప్ లో నించోబెడతారు అన్న దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పేసి అనుకోవాలి. సెకండ్ డే ఆంధ్రాలో 6/6 టెరిటరీస్ లో ఓజీ, దేవరా, పుష్ప 2 కంటే కూడా పెద్ద ఎక్కువ కలెక్ట్ చేసింది. అలాగే కర్ణాటకలో చూసుకుంటే మొదటి రోజు 8 కోట్ల 85 లక్షల గ్రాసు, 2వ రోజు 3 కోట్ల 42 లక్షల గ్రాసు. ఇలాగా కర్ణాటకలో టోటల్ గా చూసుకుంటే ఈ 2 రోజులు కలిపి టోటల్ గా 12 కోట్ల 27 లక్షల గ్రాస్ కలెక్షన్ ని సాధించింది. ఇది జస్ట్ వర్కింగ్ డే లో వచ్చినటువంటి కలెక్షన్స్ మాత్రమే. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం ఖచ్చితంగా 70 కోట్ల గ్రాస్ కి తగ్గదు. 65 to 70 ఈజీగా ఉంటుంది. సాటర్డే అండ్ సండే ఈ 2 రోజులు కూడా నంబర్స్ అనేవి ఆ రేంజ్ లో ఉంటుంది. ఒక్కసారి మిస్టర్ బాక్స్ ఆఫీస్ కంటెంట్ అనుకొని బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగితే కలెక్షన్స్ అనేవి ఏ రేంజ్ లో ఉంటాయి అనేది ఈ రోజు పెద్ది ప్రూవ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ యొక్క 1 మ్యాన్ షోకి ముగ్ధులైపోతున్నారు. మనసు పూర్తిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేషనల్ అవార్డు రాకపోతే నేషనల్ అవార్డుకే ఇది చాలా సిగ్గుచేటు అనేటువంటి కామెంట్స్ అందరూ చేస్తున్నారు. జూరీ మెంబర్స్ ఖచ్చితంగా తప్పుకోవాలి. నేషనల్ అవార్డు ఈ సినిమాకి రామ్ చరణ్కి రాకపోతే ఆ రేంజ్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. అభిమానులు అయితే చాలా మంది ఎమోషనల్ అయిపోతున్నారు. అభిమానులు ఎమోషనల్ అయితే ఓకే, తన ఫేవరెట్ హీరో సినిమా అంతలా పర్ఫార్మ్ చేసాడు, ఆబ్వియస్లీ ఎమోషనల్ అవుతారు. న్యూట్రల్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, మూవీ లవర్స్, సినిమా హిట్ టాక్ వస్తేనే కానీ థియేటర్కి వెళ్ళనటువంటి ఆడియన్స్ కూడా ఏడ్ చేస్తున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. సో రామ్ చరణ్ పడ్డ కష్టానికి రామ్ చరణ్ జస్ట్ ఒక 1 మూవీ ఓల్డ్ డైరెక్ట్ గట్సీ కథని తీసుకొస్తే దాన్ని ఒప్పేసుకొని ఈ రోజు తెర మీద ఇంత విధ్వంసం మనం చూస్తున్నాం. అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అలా విధ్వంసం, అది రామ్ చరణ్ తీసుకున్నటువంటి డేర్. సో ఆ డేర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఇది ఎక్కడ వరకు వెళ్ళి ఎక్కడ ఆగుతుందో అర్థం కావట్లేదు. ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది, యూత్ ని బాగా ఇన్స్పైర్ చేస్తుంది. ఇది కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామానే కాదు, అంతకు మించినటువంటి ఎమోషన్, అంతకు మించినటువంటి కంటెంట్ తో ఈసారి రామ్ చరణ్ గారు వరల్డ్ వైడ్ గా మన ముందుకి రావడం జరిగింది. సో మీరు ఎన్నిసార్లు ఈ సినిమాని చూడడం జరిగింది, ఇంకెన్నిసార్లు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.